ఇంతటి వారు ఉండి కూడాను నన్ను ఇట్లా చేశారు. ఏం చేస్తుంది మరి కర్మ వాళ్ళది. ఏదో మొత్తం మీద అసలు కారణం ఏమిటి అని అంటే, నేను ఇక్కడ ఉండటం ఆ విశ్వనాథుడికి ఇష్టం లేదో ఏమో, కాశీ విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి అవసరం వస్తుంది. ఎట్లా విడిచిపెట్టేది? ఇంతమంది మరి ఈ కాశీని విడిచిపెట్టిపోవటం ఎట్లా? పాయంగవచ్చునే ప్రాళేయగిరి కూట సమవతీర్ణ జలౌఘా జంఘు కన్యా మరువంగవచ్చునే మందార మధురసాస్వాద ఘూర్ణిత నేత్రువటుకనాదు విడువంగవచ్చునే విఘ్నాంధకారార్కు డుంఠి విఘ్నేషు మండూక జఠరు మానంగవచ్చునే మధ్యాంఘ్న కాలంబు శ్రీ విశాలాక్షి కెంజేతి భిక్ష. ఎట్లా హిమవత్ పర్వతం నుండి దిగి వచ్చినటువంటి ఆ భాగీరథి మహానది గంగానదిని ఎలా విడిచిపెట్టిపోయేది? ఎప్పుడూ రోజు వెళ్తూ ఉంటే చక్కగా ఆ మందార మధుద్రవం తాగి మద్యపానం చేసి వస్తుంటాడు భైరవుడు. చాలా ఆనందంగా ఉంటుంది, పలకరిస్తూ ఉంటాడు. ఎట్లా విడిచిపెట్టేది ఆయన్ను? గుంఠి విఘ్నేశ్వరుడు ఉన్నాడు. అదేవిధంగా మధ్యాహ్నం విశాలాక్షి భిక్ష పెడుతూ ఉంటుంది. సురలు ప్రార్థింపగా ప్రతిశ్రుతము చేసి ఎట్లు పోకుండా నేర్తు నేనింతవాడా, ఎట్లు పోనేర్తు కాశి పుణ్యైక రాశి ప్రకట గుణరత్న దుగ్ధాంబురాశి వాసి. ఎట్లా విడిచిపెట్టేది అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నట్ట. బాధపడుతూ ఏం చేస్తాడు పాపం, కన్నీరు కారుస్తున్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బయలుదేరుతూ ఉన్నారన్నమాట. బయలుదేరి కాశీ దాటుతూ మళ్ళీ ఒకసారి చూసుకుంటూ ఉన్నాడు. ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను ప్రకట కైవల్యాంబురాశి కాశీ. ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను జగదేక పావని జంఘ్ను కన్యా. ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను మహిమాస్పదము ముక్తి మంటపంబు. ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను విశ్వలోకారాధ్యు విశ్వనాథు. ఇంక ఎన్నడు చూతునో ఏను డుంఠి, ఇంక ఎన్నడు చూతునో ఏను దుర్గా, ఇంక ఎన్నడు చూతునో ఏను ఒట్టుకు, ఇంక ఎన్నడు చూతునో నేను గుహుని అని ఇంతకుముందు చెప్పుకున్నాం. వ్యాసుడు వచ్చి ముక్తి మంటపంలో నిల్చొని శివుడిని గురించి చెప్పాడు, నారాయణుని గురించి చెప్పాడు అని చెప్పి, అంటే శివలింగానికి ఎదురుగా ముక్తి మంటపము అని పెద్ద హాల్ ఉండేది ఆ మొట్టమొదట ఆది కాలాలలో. అయితే తర్వాత మహమ్మదీయులు ధ్వంసం చేశారు. ఆ దేవాలయం నాశనమైపోయింది. ఇంకో చోట కట్టుకున్నారు. 2 సార్లు 3 సార్లు ధ్వంసమైంది. ఇప్పుడు ఉన్నటువంటి చోటు సరే, ఇప్పుడు మళ్ళీ ఏదో దాన్ని విశాలంగా చేయడానికి కొంత ప్రయత్నాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదున్నా కూడాను ఆ పాతకాలపు దేవాలయం కాదు. ఏదైనా ఎక్కడున్నా విశ్వనాథుడు పిలిస్తే వస్తాడు గనుక, కరుణామయుడు గనుక, మహాక్షేత్రమే ఆయన స్వరూపం కాబట్టి ఆయన విధంగా జరిగింది. ఇలా అగస్త్య మహర్షి కాశీని విడిచిపెట్టి వెళ్ళి ఆయన దక్షారామం వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి, అక్కడ వ్యాసుడు వస్తే ఆయనతో కూడా మాట్లాడుకున్నాడని చెప్పాం. అక్కడి నుంచి ఇంకా బయలుదేరి వెళ్ళి ప్రస్తుతం కొర్తాళంలో ఉన్నాడు. ఆయన కొర్తాళంలో కుదురుకున్నాడు. ఆయన కొన్ని వేల సంవత్సరాల నుండి కూడాను కొర్తాళంలోనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఉన్నాడు కొర్తాళంలో. ఆయన శిష్యులు వాళ్ళు ఈ హిమాలయంలో కాశీలో ఆయనకు శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కొర్తాళం రావటం, ఆయన దర్శనం చేసుకోవటం, ఆ కథలన్నీ కూడాను వేరే ఇంకా చాలా ఉన్నాయి. అవే అద్భుతమైనటువంటి కథలు, సన్నివేశాలు ఇవన్నీ కూడాను. ఇది ఇలా ఉండగా కాశీలో విశేషం ఏమిటి అని అంటే, ఎందరో కాశీకి వచ్చి అక్కడ తపస్సు చేసుకొని ఆయన ఆ తపస్సు వల్ల మహాఫలితాలు పొందిన వాళ్ళు, దిక్పాలకత్వం పొందినటువంటి వాళ్ళు, మహాపదవులు పొందినటువంటి వాళ్ళు అందరూ కూడాను కాశీలో తపస్సు చేసినటువంటి వాళ్ళే. మరొక చిన్న కథ చెప్పుకుందాం. ఒక తపస్వి, ఆయనకు పిల్లలు లేరు, చాలా కాలం కష్టపడ్డాడు, తపస్సు చేశాడు. పరమేశ్వర అనుగ్రహం వల్ల ఆయనకు సంతానం కలిగింది. సంతానం కలిగితే వాళ్ళని చూడటానికి నారదుడు వచ్చాట. నారదుడు వస్తే అబ్బాయిని చూపించి, మహర్షి మా పిల్లవాడు లేక పుట్టాడు, ఈ పిల్లవాడిని ఆశీర్వదించండి అని అడిగారట.